గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత వచనాలు తెలియచేస్తూ మనం వేదసారంలో పైన ధారావాహికలో సత్య నిరూపణము, సత్యేనాదిత్యో రోచతే దివి సత్యం వాచః ప్రతిష్ఠా సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి. సత్యం అనేటువంటి వాడు భగవంతుడు. కిం భగవంతః, భగవంతుడు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్నకు చతుర్వేదములన్నీ కూడా ఏకీకృతమై చెప్పినటువంటి మాట పంచభూతములే మనకు అద్భుతమైనటువంటి దైవత్వ నిదర్శనములు అని చెప్పినారు. ఇక్కడ పరమాత్మ మనకు భాగవతాది మహాపురాణాలు ఏవైతే ఉన్నాయో అందులో అనేక రకాలుగా ఉద్భవించి ఉన్నాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవ, రాఘవ, కృష్ణ, బౌద్ధ, కల్కి అనేటువంటి 10 అవతారములు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి ద్వారా వచ్చినటువంటివి అని మనము అనేకమైనటువంటి పురాణములలో ఇతిహాసములలో మనం వింటూ ఉన్నాము, చదువుతూ ఉన్నాము. అయితే వీటి ద్వారానే మనకు ఈ లోకమంతా నడుస్తూ ఉంది. మత్స్యము, ఆ మత్స్యము యొక్క లక్షణము ఏ రకంగా ఉంటుంది, ఆ పరిస్థితి ఏ రకంగా వచ్చింది, అసలు ఈ వేదాలకు ఈ అవతారాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారమూర్తే అని చెప్తున్నాం. ఇక్కడ 9 అవతారాలను పర వ్యూహ విభవ అని 3 అవతారాలను విభజించినారు. పర అనేటువంటి శబ్దంలో ఎవరికీ సంబంధం లేకుండా ఉద్భవించడం, ఎవరికీ సంబంధం లేకుండా ఎలా ఉద్భవించడం ఎలా అనే ప్రశ్న మనం వేసుకుంటే సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు ప్రతిరోజు స్నానానికి గంగకు వెళ్ళేవాడు. ఇక్కడ ఉత్తమంతు నదీ స్నానం, మధ్యమం తటాకం, అధమం భాండ స్నానంచ, కూపస్నానం తథా భవేత్. అయితే సహజంగా ఉండేటువంటి నీళ్లతోనే స్నానం చేయమని చెప్పినారు. సహజంగా ఉండేటువంటి నీళ్లు అంటే ఎక్కడ ఉంటాయి అంటే జీవనదులు అని ముందుగా చెప్పారు. ప్రతి దగ్గర నది ఉంటుందా? ఉండదు. మరి నది లేని పక్షంలో ఎక్కడికి వెళ్ళమన్నారు అంటే సరస్సుకు వెళ్ళమన్నారు. సరస్సు లేదు, సరస్సు దూరంగా ఉంది. అప్పుడు ఏం చేయాలి? బావిలో ఉండేటువంటి నీళ్ళని చేయమన్నారు. ఇవన్నీ కానప్పుడు భాండ స్నానం అనగా నేటి కాలంలో మనం బకెట్తో చేసేటువంటి స్నానం అనుకోండి, ఇది స్నానం చేసేటువంటి లక్షణం. ఈ స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని ఇంటికి వచ్చి దేవతార్చన చేసి నైవేద్యం పెట్టి ఆ తరువాత చేసేటువంటి అతిథి అభ్యాగతుల యొక్క లక్షణాలు ఇవన్నీ చూడడం, పంచమహాయజ్ఞాలు చేయడం అనేటువంటిది వైదిక లక్షణం. ఇందులో పర అనేటువంటి శబ్దం ద్వారా మత్స్యం ఏ రకంగా ఉద్భవించింది అని అంటే సత్యవ్రత మహారాజు ప్రతిరోజు స్నానం చేయడానికి కృతమాల అనేటువంటి నదికి వెళ్ళేవాడు. నదికి వెళ్ళి స్నానం చేసేటువంటి వాడు. స్నానం చేసి పరమాత్మకు మన కంటికి కనిపించేటువంటి ఆదిత్యుడికి ప్రతిరోజు ఉదయం కూడా చేతిలో నీళ్లు వేసుకుని హగ్ముసశుచిషద్వసురంతరిక్ష సద్ధోతావేదిశ అతిథిర్దురోణసత్ నృషద్వరసదృతసద్వ్యోమసదబ్జా గోజారుతజా అద్రిజారుతం బృహత్
ఈ నీళ్లను పరమాత్మ అయినటువంటి ఆదిత్యుడిలో ఓజస్సు తేజస్సును నేను ధ్యానిస్తూ మీకు విడిచిపెడుతూ ఉన్నాను నీళ్ళని. ఏ నీళ్లనైతే నేను విడుస్తూ ఉన్నానో అవి పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనందరినీ కూడా సుభిక్షంగా చూడుగాక. ఆ విధముగా పరమాత్మకు నిత్యం అర్ఘ్యప్రధానం. ఇప్పుడు కొంతకాలం మనం వెనక వెళ్ళినట్టయితే మన బాల్యంలో ఎంతోమంది పెద్ద మనుషులు వ్యవసాయం చేసేటప్పుడు మధ్యాహ్న కాలంలో అక్కడ ఉండేటువంటి బావుల నీళ్లను తోడి స్నానం చేయడమో, లేక అక్కడ నడిచేటువంటి పంపు మోటార్ కింద స్నానం చేసి చేతిలో నీళ్లు పట్టుకొని సూర్యుని చూస్తూ ఇలా పైకి విడిచిపెట్టడము, ఇవి రెండూ జరిగేవి. చిన్నకాలంలో మనం పొలాల వద్దకు వెళ్ళినప్పుడు మనకు కనిపించినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. ఆ విధముగా స్నానం చేసి సూర్యుడికి నీళ్లు విడిచిపెట్టిన తర్వాతనే తాను తెచ్చుకున్నటువంటి భోజనాన్ని అక్కడ వృక్షం కింద కూర్చొని భోజనం చేసి విశ్రాంతి తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేసేవాళ్ళు. ఇది మామూలు మానవ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు కూడా చేసినారు. కానీ రాజు కృతమాల నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటూ నీళ్లను తీసుకొని అభిమంత్రణ చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చిన తర్వాత మళ్ళీ నీళ్లను చేతిలో పట్టుకొని ప్రదక్షిణం చేద్దామనుకుంటున్నాడు. అక్కడ ఉచ్చరిస్తూ ఉన్నాడు మంత్రాన్ని. ఉద్యంతమస్తం యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణః విద్వాన్ సకలం భద్రమశ్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ. ఏ ఏ వేదములు రుక్కులు యజుస్సులు సామములు ఉన్నాయో అవి పూర్తిగా నాకు కంటికి కనబడేటువంటి ఆదిత్య స్వరూపముగా ఈ కాంతిని మాకు ప్రసరింపజేస్తూ ఉన్నావు కదా, నీవే మాకు బ్రహ్మతో సమానమైనటువంటి వ్యక్తివి. కావున ఈ ప్రదక్షిణాన్ని నేను నీకు చేసి ఈ నీళ్లను అర్పిస్తూ ఉన్నాను. దీనివలన ఈ నీళ్లను విడిచిపెట్టడం వలన ఒక అశ్వమేధయాగ ఫలం వస్తుంది. ఇది నిత్య కృత్యంలో ఆచరించాల్సినటువంటి అంశం. అలా చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు ఈ సత్యవ్రత నామాంకితుడైనటువంటి మహారాజు. చేతిలో నీళ్లను తీసుకొని ఇలా చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు అందులో ఒక చేప పిల్ల వచ్చింది. చూసిన తర్వాత అందముగా ఉంది, కళ్ళు చాలా ఉన్నతముగా ఉన్నాయి. చూడ్డానికి ఆ చేప అందంగా ఉండేసరికి ఏం చేసినాడు అంటే, నీళ్లల్లో మళ్ళీ విడిచిపెడదాము, ఇది ఆహ్లాదంగా తిరుగుతూ ఉంది కదా అని ఆ నీళ్లను కింద విడిచిపెట్టపోయినాడు ఈ సత్యవ్రత మహారాజు. నీళ్లలో ఆ చేపను విడిచిపెట్టే సమయానికి చేప మాట్లాడుతూ ఉంది. చేప మాట్లాడుతుందా ఎక్కడైనా? చేప మాట్లాడదు కదా. కానీ అక్కడ చేప మాటలకి మైమరచిపోయినాడు రాజు. సత్యవ్రత మహారాజు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియకుండా వెళ్ళిపోయినాడు. అక్కడ ఏం చెబుతోంది ఆ చేప అంటే, రాజా నన్ను పెద్ద చేపలకు ఆహారంగా వేస్తావా? ఇక్కడ చేప మాట్లాడుతుంది అనే అంశం రాజు జ్ఞాపకం రాలేదు. పెద్ద చేపలకు ఆహారంగా వేస్తావా అంటే నన్ను చంపేస్తావా అనేటువంటి విషయం మాత్రమే రాజుకు వినిపించింది. ఇది సత్యం. అప్పుడు ఏం చేసినాడు అంటే, స్నానం చేసి ప్రతి వ్యక్తి కూడా కమండలం పట్టుకొని ఇంటికి వెళుతూ ఉంటాడు. ఆ కమండలంలో ఆ చేపను బంధించుకొని ఇంటికి ప్రయాణం అయిపోయినాడు సత్యవ్రత మహారాజు. ఇంటికి వెళ్ళి ఇంట్లో బావిలో వేసినాడు. బావి అంతా నిండిపోయింది. తెల్లారి ఉదయం ఏం చేసినాడు, పక్కకుండేటువంటి సరస్సులో వేసినాడు. సరస్సు అంతా నిండిపోయింది. ఇది సరస్సు నిండిపోయింది, బావి నిండిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి నదిలో వేయండి అని భటులను ఆజ్ఞాపిస్తే, అప్పుడు చేప నన్ను మళ్ళీ చేపలకు ఆహారంగా వేస్తావా అనేటువంటి దీనావస్థలోని ముఖంతో అడిగింది సత్యవ్రత మహారాజును ఆ యొక్క మత్స్యం. అడగగానే ఆయన ఏం చెబుతున్నాడు అప్పుడు, అసలు నువ్వెవరు, ఈ చేప మాట్లాడడం ఏంటి అనేటువంటి ఆలోచనకు అప్పుడు వచ్చాడు. రాజా, నేను విష్ణుమూర్తి అంశను, విష్ణుమూర్తిలో ఒక అవతారమైనటువంటి మత్స్యాన్ని నేను ఉద్భవించాను. నీవు నిత్యకృత్యంలో ఆచరణలో ఉండాల్సినటువంటి ప్రతి ఆచారాలను నువ్వు పాటిస్తూ ఉన్నావు కాబట్టి నేను నీకు దర్శనమిచ్చాను. నేటి రాత్రితో ఈ యుగం అంతం కాబోతున్నది కాబట్టి ఒక బంగారు నావ ప్రళయంలో వస్తుంది. ఆ ప్రళయంలో వచ్చేటువంటి బంగారు నావలో కొన్ని ఓషధులను, ఋషులను, మునులను, తపస్సిద్ధులను నువ్వంతా కూడా ఆ నావలో ఉంచినట్టయితే ఈ లోకమంతా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ పునఃసృష్టి ప్రారంభమవుతోంది అని ఆ మత్స్యనారాయణమూర్తి సత్యవ్రత మహారాజుకు విన్నవించినాడు. ఇక్కడ పర అనే శబ్దంలో ఆవిర్భావం గురించి మనం చెబుతూ ఉన్నాం. ఎవరికీ సంబంధం లేకుండా, ఎవరినీ సంహరించకుండా తనంతల తానుగా ఆవిర్భవించినాడు పరా. అక్కడే కమటము అనగా కూర్మం.
కూర్మం ఈ రకంగానే ఉద్భవించింది. దేవదానవులు అమృతం కోసం వాసుకిని కవ్వపుత్రాడుగా పెట్టుకొని అటుగా ఇటుగా వాళ్ళు మదనం చేస్తూ ఉండడానికి ఆసరగా కింద ఆధారమూర్తిగా ఉండిపోయింది కమఠం, కూర్మం. దాన్ని కమఠము అని అంటున్నాం. ఆధారపీఠముగా ఉండిపోయింది. అప్పటి వరకు కూడా ప్రతి తాబేలుకి, ప్రతి కూర్మానికి వెంట్రుకలు ఉండేవి. ఎప్పుడైతే ఈ మందర పర్వతాన్ని పెట్టుకొని దేవతలు, దానవులు, రాక్షసులు, సురాసురులు ఇద్దరూ కూడా కవ్వపు త్రాడుగా పెట్టుకున్నటువంటి పామును అటుగా ఇటుగా ఊపినప్పుడు ఆ రాపిడికి ఆ కూర్మము పైన ఉండేటువంటి ఆ రోమములన్నీ కూడా తొలగి ఆ నీళ్లలో కొట్టుకొని వచ్చి పక్కకు దర్భలుగా వెలిశాయి. అందుకని మనం దర్భని పవిత్రం వై దర్భా యద్దర్భమయీ రచనా భవతి పునాత్యేవైనం పూతమే నమ్మేధ్యమాలభతే. ఈ రకంగా ఉద్భవించింది కూర్మం. ఎవరికి సంబంధం లేదు అక్కడ కూర్మ ఆవిర్భావానికి, పర అనేటువంటి శబ్దంలోనే. ఆ తర్వాత వరాహం, భూమిని అపహరించుకొని అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల లోకం అనగా కింది భాగానికి వెళ్ళిపోయింది భూమి. హిరణ్యాక్షకుడు అనేటువంటి రాక్షసుడు తాను భూమిని తీసుకొని పాతాల లోకం కంటే కింద భాగంలో ఉంచినాడు. ఉంచినప్పుడు ఎవరికీ సంబంధం లేనటువంటి వరాహమూర్తిగా రూపాన్ని దాల్చి అతలాది సప్తలోకముల కిందికి వెళ్ళి భూమిని తన పంటిపైన పెట్టుకొని మనకు అక్కడే గోళాకారంలో భూమి ఉంటుంది అనేటువంటి విషయాన్ని పోయిన ధారావాహిక ద్వారా మనం తెలుసుకుందాం. ఆ విధముగా పాతాళలోకం నుండి అతలలోకం వరకు వచ్చేటువంటి ప్రయాణంలో భూమికి వరాహస్వామికి మధ్య జరిగినటువంటి సంభాషణ వరాహ మహాపురాణంగా మనకు వేదవ్యాసుల వారు విభజించి ఇచ్చినటువంటి మాట సత్యం. ఎందుకనగా ఇప్పుడు మనం భూమి కింద అనేక లేయర్స్గా మనం భూమి ఉంది అని పోయిన ధారావాహికలో మనం చెప్పుకుందాం. భూమి కింద ఏ రకంగా ఉంటుంది అంటే ఖనిజములు, త్రపు, సీస, కాంస్య, లోహ, పాషాణాది అనేకమైనటువంటి నిధులు, నిక్షేపాలు కలిగినటువంటిది భూమి. ఎన్నో రకాల రుచులు కలిగినటువంటి నీళ్లను ఇచ్చినటువంటిది భూమి. అటువంటి భూమిని ఉద్ధరించడానికి పర అనేటువంటి శబ్దములో మత్స్య, కూర్మ, వరాహములు అనేటువంటి 3 అవతారాలు కూడా ఉద్భవించాయి. వ్యూహము, మనం ఎప్పుడు కూడా ఒక యుద్ధాన్ని చేయాలంటే ఒక వ్యూహం ఉండాలి, ఒక వ్యూహ రచన చేయాలి. లేదా ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక వ్యూహాన్ని పెట్టుకొని చేయాలి, ఆచరించాలి. ఆలోచన లేని పని పనికిరాని పని అని మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి ఆలోచన విధానంలో సత్యాసత్య నిరూపణ చేస్తూ ముందుకు అడుగుపెట్టేటువంటి ప్రతి అంశం కూడా మనకి వ్యూహము అనేటువంటి శబ్దంతో వస్తుంది. నారసింహ వామన భార్గవ. నారసింహుడు తాను అన్నను చంపినాడు కదా విష్ణుమూర్తి వరాహ రూపంలో, కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు విష్ణుమూర్తిని సంహరిస్తాను అని కన్న కొడుకును ఇబ్బంది పెట్టినాడే. ఆ ఇబ్బంది పెట్టిన తర్వాత తాను ధ్యానిస్తూ మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచు కలదూగురాయంచ చనునే తరంగినులకు లలిత రసాల పల్లవ ఖాదియై చుక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకములే సాంద్ర నిహాసమునకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత విశేషమత్త చిత్తము ఏ రీతి నితరంబు చేదనేర్చు. ప్రహ్లాదుల వారు అనేక వేదశాస్త్రాలను అధ్యయనం చేసినాడు. వేదంలో నారసింహావతారం గురించి, అందులో వచ్చేటువంటి శుక్రాచార్యుడికి 2 కుమారులు. మనం మామూలుగా ఎవరినైనా తిట్టాలి అంటే చండమార్కుడు అని తిడతాం. వారి పేరు షండు, మర్కుడు అని. అమర్కుడు అపనుత్తవు షండామర్కౌ సహామునా శుక్రస్య సమిధసి మంథిన సమిధసి. 2 సమిచ్చకలాలను తీసుకొని పక్కకు పడివేయాలి యజ్ఞయాగాది క్రతువులు చేస్తే. ఎందుకని అని అంటే అవి అపనుత్తవు షండామర్కౌ. ఏదైనా దైవ సంబంధమైన యాగం చేసినప్పుడు
పద్ధతి ప్రకారం చేయాలి. 4 సమిధలను పెట్టి మంట పెట్టి దొరికింది కదా అని చెప్పేసి అంగట్లో దొరికేటువంటి ఏదో దానితో పదార్థంతో చేసేటువంటిది ఆ నెయ్యిని తీసుకొని వచ్చి చేయకూడదు. గోవు యొక్క ఘృతం ద్వారానే చేయాలి. పుణ్యం చేయకపోయినా పర్వాలేదు కానీ పాపం చేయవద్దు. నేడు మనం వెలిగించుకునేటువంటి దీపాల నూనె జంతువుల కళేబరాల నుంచి వచ్చేటువంటి నూనె. మనం చేసేటువంటి హోమాలకు వాడేటువంటి నెయ్యి జంతువుల యొక్క కళేబరాల నుండి వచ్చేటువంటి నెయ్యి. ఆలోచన చేయాలి. మనం తెచ్చుకునేటువంటి పదార్థం ఎక్కడి నుంచి తెస్తున్నాం అనేటువంటి ఆలోచన, విచక్షణ, జ్ఞానం మనకు ఉండాలి. తెచ్చినటువంటి పదార్థాన్ని వ్యర్థం చేయకూడదు అనే పాపాన్ని వైదికులు కూడా చేయకూడదు. కార్యం చేసేటువంటి వైదికులు కూడా ఆలోచన చేసి పనికిరాని యొక్క పదార్థాన్ని ఇది పనికిరాదు అని చెప్పి తీసి పక్కకు పడివేయండి. పాపము చేయకండి, పుణ్యం చేయకున్నా పర్వాలేదు. చిన్న యాగము చేస్తేనే షండామర్కులు అనేటువంటి వాళ్ళు ఇబ్బంది పెడతారు. వాళ్ళ పేరు మీద 2 సమిధలను తీసి పక్కకు వేయండి అని మనకు వేదం చెప్పింది. ఆ షండామార్కులు ఇద్దరు కూడా ప్రహ్లాదునికి విద్య నేర్పించడానికి ఉండేటువంటి గురువులు. వారిని ఆదేశించినాడు, హరినామ స్మరణ తప్ప మిగిలినవన్నీ చేయించండి అని. కానీ వీడు, ఈ బాలకుడు అనేక రకాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా కానీ పరమాత్మ యొక్క పాదారవిందాన్ని నేను ఆ అమృతత్వంగా స్వీకరిస్తూ ఉన్నాను. నిర్మల మందాకిని, మంచి సరస్సులో హంసలు ఉంటాయి కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండవు కదా. చిగుర్లను, ఆ మామిడి చిగుర్లను తింటూ ఉంటుంది కోయిల, కానీ చెత్తాచెదారాన్ని తినవు కదా. అదే రకంగా నేను మంచులో ఉండేటువంటి సాంద్ర నిహాసము, చకోర పక్షులు చంద్రుని యొక్క చల్లదనాన్ని ఏ రకంగానైతే స్వీకరించి తాను జీవనాన్ని సాగిస్తూ ఉంటుందో, నేను పరమాత్మ అయినటువంటి నారాయణమూర్తి యొక్క పాదార విందాన్ని సేవిస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాను అని చెప్పినాడు ప్రహ్లాదుడు. ఆ రకంగా ఆయనను కాపాడడానికి వ్యూహంగా వచ్చినాడు నారసింహుడు. శగుంహే వ్యాఘ్ర ఉదయాపృదాకవు త్విషిదగ్నౌ బ్రాహ్మణే సూర్యేయ ఇంద్రయ్యా దేవి సుభగా జజాన సాన ఆనువర్చసా సంవిధాన. పర వ్యూహ నారసింహ వామన భార్గవ. ఇక్కడ హిరణ్యాక్షుని అన్న హిరణ్యగర్భుని కొడుకు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని కొడుకు విరోచనుని యొక్క పుత్రుడు బలిచక్రవర్తి. ఇది వీరి యొక్క వంశం. బలిచక్రవర్తి లక్షణం ఏమిటి అంటే అడిగిన వాడికి అన్ని దానం చేస్తాడు, కానీ వాడి మీదే యుద్ధం ప్రకటించి మళ్ళీ తిరిగి పొందుతాడు. ఇది బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి లక్షణం. 1000 చేతుల బలం కలిగినటువంటి వాడు, సకల వేద విద్యా పారంగదుడు బలిచక్రవర్తి. తాను యాగాన్ని చేస్తూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు వచ్చి భిక్షాందేహి అన్నాడు. ఏం కావాలి అంటే 3 అడుగులు. 3 పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య తతో ధర్మాని ధారయన్. ధర్మం కోసం 3 అడుగులు వేసినాడు వామనుడు. 1 భూమి, 2 కంటికి కనిపించేటువంటి ఆకాశమంతా, 3వది బలిచక్రవర్తి గర్భభంజనం. ఆ విధంగా వ్యూహంగా వచ్చాడు. పరశురాముడు తండ్రిని ఇబ్బంది పెట్టినారు కదా అని రాజులను 21 సార్లు క్షత్రియులపైన దండయాత్ర చేసి 5 మడుగుల రక్తాన్ని పెట్టి ఆ రక్తపు మడుగులో తర్పణాన్ని తండ్రికి విడిచిపెట్టాడు. ఇది వ్యూహం, పర వ్యూహము. ఈ రకంగా పరమాత్మ 10 అవతారాలు ఏ రకంగా ఆవిర్భవించినాడు అనేటువంటి లక్షణం. ఆ తర్వాత వచ్చేటువంటిది విభవం, వైభవం. ఇక్కడి వరకు ఎవరికి సంబంధం లేకుండా ఒకరు అర్థిస్తే, ఎవరికి సంబంధం లేకుండా వచ్చిన వ్యక్తులు 3. ఎవరు వాళ్ళు? మత్స్యము, కూర్మము, వరాహము. సంబంధం ఉండి పరమాత్మ కోసం ధ్యానిస్తే వచ్చినటువంటి వాళ్ళు 3. ఎవరు వాళ్ళు? నారసింహుడు, వామనుడు, భార్గవుడు, పరశురాముడు. వీళ్ళు 3 వైభవాన్ని చాటి చెప్పినారు. ఇప్పుడు చూడండి, నేటి సమాజంలో రాముడు ఆదర్శమైనటువంటి జీవితము అంటారు. కృష్ణుడు ప్రేమ మనిషి, జగత్ కుటుంబినం దైవం, జగదేక కుటుంబం, వసుధైక కుటుంబం, జగత్ ఏక కుటుంబం, జగత్తంతా ఒకటే కుటుంబం అని చాటి చెప్పిన వ్యక్తి కృష్ణుడు. జగత్ పరిపాలనా విభవం, జగత్తే పరిపాలనా సౌలభ్యం అనేటువంటి విషయాన్ని చాటి చెప్పినటువంటి వాడు రాముడు. నీతి అనగా మనిషి పుట్టుకతో ఏ వర్ణంలో పుట్టినా సరే తాను పూర్తిగా కూడా ధర్మ మార్గంలో అనుభవించాలి అని చెప్పి చాటి చెప్పినటువంటి వాడు బలరాముడు. వీళ్ళ యొక్క వైభవాన్ని మనకు అందించినారు. ఇది పరమాత్మ యొక్క లక్షణం.
రాముడు ఏ రకంగా ఉన్నాడు? శ్రీరామ పరిపాలనాయ విభవం శ్రీరామచంద్రాకృతి. శ్రీరాముని యొక్క పరిపాలన ఏ రకంగా ఉంటుంది అంటే రాముడు ఏ రకంగా ఉంటుందో ఆ ఆకారంగా ఉంది అంట. రాముని ఆకారం ఏ రకంగా ఉంది అనే ప్రశ్న వేస్తే ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అని అంటాం. ఆజానుబాహుడు అంటే ఎక్కువ ఎత్తుగా ఉన్నటువంటి వాడు, ఆజానుబాహుడు, చేతులు జానువుల వరకు ఉన్నటువంటి వాడు, పొడుగు చేతులు కలిగినటువంటి వాడు అని. ఈ రకంగా రాముడి శ్రీరామ పరిపాలనాయ విభవం, శ్రీరాముడు ఏ రకమైనటువంటి ఆకృతితో ఉన్నాడో ఆయన యొక్క పరిపాలన కూడా ఆ రకంగానే ఉందట. అది వైభవం. అదే మనకు కృష్ణ పరమాత్మ గురించి ఆలోచన చేస్తే భారతంలో రెండు వైపులా కృష్ణుడు ఉన్నాడు ధర్మాధర్మముల యందు. యాచించినప్పుడు ధర్మం వైపు నిలబడ్డాడు, యాచించకపోతే మౌనంగా కూర్చున్నాడు. విభూషితం మౌనమ పండితానాం, రానటువంటి వాడికి మౌనమే విభూషణం. ఏదో వస్తుంది అనే ప్రయత్నం చేసి చెప్పడం వల్ల ప్రమాదం జరుగుతోంది, వచ్చినవాడు చెప్పకపోయినా ప్రమాదం జరుగుతోంది. కాబట్టి వచ్చినవాడు చెబితే ప్రమోదము, రానివాడు చెబితే ప్రమాదం. ఈ లక్షణాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రకంగా పర వ్యూహ విభవము అని 3 లక్షణాలు మనకి చెప్పి అంతర్యామి అర్చావతారమూర్తే అని అంటున్నాం. అంటే ఇక్కడ కనిపించేటువంటి పరమాత్మ, కనిపించినటువంటి పరమాత్మ. మరి పరమాత్మ కనిపిస్తున్నాడా అంటే పంచభూతములుగా, పరమాత్మ కనిపించడం లేదా అంటే కనిపించడం లేదు. అది ఏ రకంగా అంటే మన కంటికి గాలి కనపడదు, కనిపించని గాలిని నువ్వు పీల్చుకుంటున్నావే, అది ఒక పరమాత్మ. అంతర్యామమూర్తి, అర్చావతారమూర్తి. అర్చావతారమూర్తి రూపధ్యాన రత్నావళి. ఒక పరమాత్మ ఏ రకంగా ఉంటాడు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం అని ఈ రకంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పరమాత్మను. ఏ రకంగానైతే నువ్వు ధ్యానిస్తూ ఉన్నావో, చేతిలో ధనుర్బాణాల, శంఖచక్రాల, అభయహస్తమ, వరదముద్రణ అనేటువంటి లక్షణాలను మనం ఏవైతే చెప్పుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా పరమాత్మ మనకు కల్పిస్తూ ఉన్నాడు. పరమాత్మ స్వరూపముగా నీవు కనిపించే ప్రతి వ్యక్తిని ఆదరించు, పరమాత్మలో ఉండేటువంటి తత్వాన్ని ఎదుటి వ్యక్తిలో గౌరవించు. మానవ సేవ, ఆ తరువాత పశు సేవ చేసి ఉద్ధరింపబడి 10 మంది ఉద్ధరణకు కారణమై ఎల్లవేళలా కూడా వేదోక్తమైనటువంటి జీవితాన్ని నీవు అనుభవించి 10 మందితో అనుభవించుదువుగాక అంటూ స్వస్తి పలుకుతూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.